హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డ్రీమ్ కంపెనీకి సంబంధించిన ఈ డ్రీమ్ 10S ప్లస్‌కి యాక్సెసరీస్ అన్బాక్స్ చేస్తున్నాము. సో, దీనికి సంబంధించినటివి చూపిస్తాను. సో, బాక్స్ అయితే ఇదండి. రావడమే ఇలా ఈ ప్యాకేజ్‌తోనే వచ్చింది. సో, ఇందులో ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా అడిషనల్‌గా ఏమైనా ఇచ్చారేమో మనకంత కరెక్ట్‌గా అయితే తెలీదు. చూద్దాము. సో, D10S ప్లస్‌కి అండి ఇది యాక్చువల్‌గా మనం అన్బాక్స్ చేసేది. ఎంఆర్‌పి ప్రైస్ అరౌండ్ సంథింగ్ 3000 సారీ, ఇంకా ఎక్కువనే ఉంది. బట్ నేను పర్చేస్ చేసిందైతే ఇది 3000కి వచ్చింది. సరే, ఇది మళ్ళా చూద్దాము. ముందు అన్బాక్సింగ్ చేద్దాము. సో, ఇక్కడ సీల్ అయితే ప్రొవైడ్ చేశారు. జస్ట్ వీళ్ళు ప్లాస్టిక్ అయితే వేసి పంపించారు. ఈ పక్క అయితే ఓపెన్‌లోనే ఉంది సీలు. ఈ పక్క అయితే సో, ఇదైతే సీల్డ్‌గానే ఉంది. ఇంకో సీల్ అయితే ఇక్కడ కూడా ఇచ్చారు. సో, దీన్ని బ్రేక్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ ఇది మనకు బ్రష్ అనమాట, మామూలు క్లీన్ చేసేది. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా డ్రీమ్‌లోనే కాదు, మిగతా వేరే కంపెనీలో కూడా చూసుకుంటే గనక మనకి ఈ క్లీనింగ్ బ్రష్ ఏదైతే ఉందో ఇలా రబ్బర్‌తో వస్తుందంతా. ఇలా మామూలుగా మనం బ్రష్ చేసుకునేటప్పుడు పళ్ళకి ఎలా అవుతాయంటే అలాంటి బ్రషెస్ ఉంటాయి. అవి కాకోకుండా ఇది మొత్తం ఇట్లా మోల్డే వస్తుంది. ఇది కూడా బాగుంటుంది. కాకపోతే ఇది కొద్దిగా హై ఎండ్ దాంట్లోనే ఇస్తారు. ఒకవేళ మీరు రూ. 1,00,000 ఇంకెంత పైన పర్చేస్ చేయాలనుకున్నా గానీ ఇలాంటిది వస్తుంది. కానీ D10S ప్లస్ నేను ఏదైతే పర్చేస్ చేశానో మీకు స్టార్టింగ్‌లో చూపించానో అది నాకు 30,000 పడింది. ప్రైస్ అన్నది డస్ట్‌బిన్‌తో పాటు వస్తుంది. సో, ఇదొకటి. సో, ఇది ఫిల్టర్. సో, ఈ ఫిల్టర్స్ 3 ఇచ్చారు. ఇది 3 ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మామూలుగా ఈ ప్రొపెల్లర్ మీన్స్ డస్ట్ కలెక్ట్ చేస్తుంది కదా! ఈ బ్రష్‌కి అయితే ఇంకోటి పైన గార్డ్‌లాగా వస్తుంది. అదొక్కటి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసినుంటే గనక చాలా బాగుండేది. బట్ ఇంకొక చిన్న విషయం ఏందంటే గనక నాకు ఆహ్, ఆహ్, కా కావాలనిపించింది. వీళ్ళు ప్రొవైడ్ చేశారు, అన్నీ బానే ఉంది గానీ దీంతో పాటి ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒకటి ఎక్స్‌ట్రా అటాచ్‌మెంట్‌లో అంటే ఇందులో ప్రొవైడ్ చేసినుంటే బాగుండేది. అది బాగుండేది నా ఒపీనియన్. ఎందుకంటే అదొక్కటి ఇక్కడ మిస్ అవుతుంది. ఆ వాటర్ ట్యాంక్ ఒకటి, దీనికి గార్డ్‌లాగా ఒకటి ఉంటుంది. సో, అదొకటి. ఆ 2 ప్రొవైడ్ చేసినుంటే గనక కనీసం సింగిల్ అన్నా ప్రొవైడ్ చేసుంటే గనక చాలా బాగుండేది. తర్వాత సో, ఇవి క్లీనింగ్‌వి స్టిక్స్. సో, నేను అన్ని ప్రోడక్ట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. కాకపోతే మీరు కొద్దిగా రెగ్యులర్‌గా చూసుకోవాలి. ఈ ఒక్కసారి స్టాక్‌లో వస్తాయి. తర్వాత మళ్ళా స్టాక్‌లో రావడం చాలా టైం పడుతుంది. సో, నేనైతే ఒకసారి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా గానీ నేను దీనికి సంబంధించి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, ఇదేంటంటే ఇట్లా పైకొచ్చింది. ఓకే. ఫైన్. ఇట్లా మనం బిగించేది ఇట్లనే కాబట్టి సరిపోయింది. ఓకే. ఇంక ఇదైతే కరెక్ట్‌గానే వచ్చింది. సో, టోటలీ ఇవైతే 3 ఇచ్చారనమాట. ఇవి బానే ఉన్నాయి. మనకు ఒరిజినల్‌ది ఎలా అయితే అనిపిస్తుందో అలానే ఉన్నాయి. మరి వేరే డిఫరెంట్ మెటీరియల్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. కలర్ మటుకు కొద్దిగా నాకు తెలిసి అంటే ఈ కలర్స్ కొద్దిగా డిఫరెంట్‌గా ఇచ్చాడు గానీ మోస్ట్‌లీ అంతా సేమ్. మెటీరియల్ గానీ, క్వాలిటీ గానీ, టచ్ అండ్ ఫీల్ గానీ అంతా బానే ఉంది. సేమ్ టు సేమ్ డిక్టో. సో, ఇవైతే 3 ప్రొవైడ్ చేశాడండి. ఈ క్లీనింగ్ బ్రషెస్ అయితే 2 ప్రొవైడ్ చేశాడు. మాకంతా అరౌండ్ 3000 రూపీస్ అయిందండి. ప్లస్ ఇదొకటి. ఇది ఎట్లనే ఇంపార్టెంట్ కాబట్టి ఇది కంపల్సరీగా తీసుకోవాలి. ఇంక ఈ ఫిల్టర్స్. సో, ఈ ఫిల్టర్స్ కూడా ఇంపార్టెంటే. సో, ఈ ఫిల్టర్స్‌ని కూడా ఎక్కువ సమయం ఉంచొద్దండి. ఇంకో డస్ట్‌బిన్ సెపరేట్‌గా వీడు వదిలితే బాగుండేది. కానీ పర్చేస్ చేసినప్పుడే డస్ట్‌బిన్స్ అనేవి వీడు 2 ప్రొవైడ్ చేశాడు. సో, అవే సఫిషియంట్ నాకు తెలిసినంత వరకు. వాటిని కొద్దిగా జాగ్రత్తగా వాడుకుంటే గాన ఆ 2 డస్ట్‌బిన్స్‌ని రెగ్యులర్‌గా 1 వీక్‌కి, 2 వీక్స్‌కి ఒకసారి క్లీన్ చేసి మనం పక్కన పెట్టేస్తూ ఉంటే గన మళ్ళా దాంట్లో పెట్టేస్తుంటే గన అది ఈజీగా 1 ఇయర్ 2 డస్ట్‌బిన్స్ 1 ఇయర్ దాకా వచ్చేస్తాయి. సో, క్లాత్‌వి అవి. సో, తర్వాత కావాలంటే మీరు పర్చేస్ చేయాలనుకుంటే అప్పుడు చేయొచ్చు. ప్రస్తుతానికైతే అవసరం లేదు. కొత్తగా ఉండేటట్టయితే. సో, ఇంకా వీటిలల్లో ఏం ప్రొవైడ్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. జస్ట్ ఇది. సో, ఇంతే అండి. ఇది ఓవరాల్‌గా అయితే ఈ యాక్సెసరీస్. ఇంకా బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో, ఇక్కడ ఏవైతే ప్రొవైడ్ చేశాడో అవే ఇచ్చాడు. ఇది డస్ట్‌బిన్ అనమాట.
ఇది ప్యాడ్, మాపింగ్ ప్యాడ్ ఇందాక మీకు చూపించాను కదా. సో ఇంకా బ్యాక్ సైడ్ అంతే, ఇంకా సైడ్స్ అయితే ఏం రాయలేదు. మోడల్ నెంబర్ ఎక్కడ మెన్షన్ చేశారంటే కానీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, D10S+. సో మొత్తం చైనా నుంచే డైరెక్ట్గా వచ్చేసినట్టుంది వీళ్ళ దగ్గరికి. ఇక్కడైతే ఏం మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏం లేదు, బట్ ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది యూజ్ చేయడానికి, అదొక్కటి చెప్పాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే వీడియో ఈ యాక్సెసరీస్కి సంబంధించి. ఓకే బాయ్, టేక్ కేర్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కానీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్ కూడా రిప్లై ఇస్తాను.